చికెన్ తీసుకున్నానండి. ఉల్లిగడ్డ, టమాటా, పచ్చిమిరపకాయలు, మెంతం కూర, చికెన్ కర్రీ, బిర్యానీ ఆకు, తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఇవి కొంచెం మసాలా కోసం చెక్క, లవంగ, ఇలాచి దంచుకొని వేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు వేసుకున్నాక అల్లం పేస్ట్, పసుపు వేసుకోవాలి. కేజీ చికెన్ తీసుకున్నానండి. వేసిన తర్వాత కలుపుకోవాలి. సాల్ట్ ఎవరి రుచి కోసం వాళ్ళు. చిన్న మెంతం కూర కొద్దిగా, పుదీనా కొద్దిగా వేసి కలిపి ఒక 5 నిమిషాలు మూత పెట్టేసేయాలి. తర్వాత కారం వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకోవాలి ఒక 5 నిమిషాలు. కొద్దిగా ఇది వాటర్ పోయేంత వరకు ఉంది. చికెన్ ఒక 5 నిమిషాల తర్వాత మగ్గిన తర్వాత కారం వేస్తున్నాను. 3 స్పూన్లు. ఎవరి రుచికి తగినట్టు వాళ్ళు వేసుకోవచ్చు. మా రుచి కలిపిన తర్వాత అయింది. వేసినాక కొద్దిగా వాటర్ వేసుకోవాలి. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే లేదు, సిప్ చేయొచ్చు. వేసి ధనియాల పొడి వేయాలి. రాయలసీమ చికెన్ తయారు అయిపోయిందండి. మీరు ఎలా చేస్తారో సబ్స్క్రైబ్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఓకేనా అండి?